ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్ర ప్రకారం చూడు జానకిరామ్, కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానంది సంసారంది కుటుంబంది కెరీర్ది విద్యది ఉద్యోగంది నమ్మిన పనిది చేసే పనిది విదేశాన యోగ బలంది రాజకీయ రంగంది ధనలక్ష్మి యోగ బలంది వ్యాపార బలంది ఉద్యోగ బలంది సంతాన బలంది కుటుంబ బలంది వాస్తు బలంది వాహన బలంది లక్ష్మీకళ యోగ బలంది అనుకున్న కోరిక తలించిన కార్యం స్నేహిత బలంది ఎలా ఉంది చూడు జానకిరామ్. ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, కరెక్ట్ శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, శివపార్వతులు వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. వారి జాతకంలో రాముడు సీత గుహుడు వచ్చిండ్రు వారి జాతకంలో. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. ఈ రాశి వారికి సర్వగ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ముఖ్యంగా రాహుగ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉందండి వీరి పేరు మీద. రాహుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది. వీరు ఏ రంగంలోనైనా సరే రాణించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేదా చేతి వృత్తి కళాకారులు కావచ్చు, చేతి వృత్తి పని చేసేవారు కావచ్చు, వ్యవసాయ రంగం వారు కావచ్చు, మంచి యోగ బలం కలిసి వస్తుంది. ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మాత్రం వీరికి ఎంత చేసినా ఏదో ఒక నింద వస్తూనే ఉంటుంది. కార్యేశ్వరులు అవుతారు వీరి జాతక బలానికి. గురు బలం ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా వీరికి ధనం అందుతూనే ఉంటుంది వీరి జాతక బలానికి. కాబట్టి వీరి జాతకంలో ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ధన విషయంలో వీరు తొందరపడే అవకాశం ఉంది. రూపాయి ఖర్చు అయ్యే కాడ 4 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఈ రాశి వారి శతతార నక్షత్రం శతభిష నక్షత్రం వారు మీద చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుందండి. స్త్రీలకైనా పురుషులకైనా ఇబ్బందులయ్యే అవకాశం ఉంది. చెప్పుడు మాటలన్నీ దెబ్బతినే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ సభ్యుల తరపున వారితో కానీ అని మాత్రం భార్యాభర్తల ప్రకారం కానీ విరోధాలు చాలా వచ్చే అవకాశం ఉంది. అని మంది మాట అయిన దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వారు శతభిష నక్షత్ర వారు చాలా జాగ్రత్త పాటించాలండి. ముఖ్యంగా మాత్రం భార్యాభర్తల మాత్రం ఒకటే మాట అనుకుని మాత్రం ఇతరుల మాట అయిన మాత్రం వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జీవితకాలం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. రాశి వారి జాతక బలంలో వివాహం కాని వారికి వివాహ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. శ్రావణ పౌర్ణమి ఘడియ నుంచి మంచిగా ఉంది వీరి జాతక బలానికి. అలాగే ఋషి పంచమి ఘడియలు కూడా మాత్రం వారి పేరు మీద చెప్పాలంటే గుహుడు వచ్చిండు, మహాపురుషుడు పూజ చేయాలి రాముడిని సీతని. అలాగే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండు వారి జాతక బలానికి. శివాలయం సందర్శనం చేయటం కూడా చాలా వరకు మంచిది వారి జాతక బలానికి. విఘ్నేశ్వరుడు వచ్చిండు, వినాయకుడిని కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది. బాలగణపతిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఇక పూర్వభద్ర నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే 8వ సంఖ్య అధిపతి చాలా వరకు లక్కీ నెంబర్ ఉంటుందండి. శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేయాలనుకునే వారికి తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. పొగాకు వ్యాపారం కావచ్చు, లిక్కర్ వ్యాపారం కావచ్చు, డీజిల్ వ్యాపారం కావచ్చు, స్టీల్ ప్లాంట్ల వ్యాపారం కావచ్చు, అలాగే వీరి జాతకం వజ్రాల వ్యాపారం కావచ్చు, ఆభరణాల వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, భూమి వ్యాపారం కావచ్చు, ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి శ్రావణ మాసం అనుకూలంగా ఉంది. గృహం నిర్మాణం చేయాలనుకునే వారికి కొనాలనుకునే వారికి కొద్దిపాటి ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నదండి వీరి జాతక బలానికి. కానీ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య ప్రదాత శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. శివుణ్ణి అభిషేకం చేయాలండి. రుద్రాభిషేకం చేయొచ్చు, భస్మాభిషేకం లేదా మాత్రం అభిషేకాలు ఎన్ని రకాలు ఉందో అన్ని రకాలు సద్బ్రాహ్మణుని అడిగి ఆచరించడం చాలా వరకు మంచిది రాశివారి జాతక బలంలో. ముఖ్యంగా ఈ రాశివారి పేరు మీద చెప్పాలంటే మాత్రం అన్ని దిక్కులు మంచిదండి. వీరికి పడమర దిక్కు చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. వస్త్ర విషయాల్లో ఏ భేదం లేదండి. వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా మాత్రం గోధుమవర్ణం కలర్ వస్త్రం. రెండవది వీరి జాతక బలానికి చూడాలంటే నీలం వస్త్రం, తెలుపు వస్త్రం, అలాగే నలుపు వస్త్రం, పసుపు వస్త్రం, అలాగే వీరి జాతక బలానికి ఆకుపచ్చ వస్త్రం. ఈ వస్త్రాలు అనుకూలమయ్యే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం 8వ తేదీ, 16వ తేదీ, 8వ తేదీ, 17వ తేదీ, అలాగే వీరి జాతక బలానికి 26వ తేదీలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి.
దశమి పంచమి తిథి అద్భుతమైన యోగం ఉంటుంది. పౌర్ణమి ఘడియ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అమావాస్య ఘడియ మాత్రం కొన్ని ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. అమావాస్య ఘడియల ప్రయాణాలు చేయవద్దండి వీరి జాతక బలానికి. బాలలకు, పిల్లలకు, బాలికలకు చదువు విషయంలో కొద్దిపాటి మాత్రం చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సరస్వతి మాతను మాత్రం ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కాళభైరవుని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. పిల్లలకు, బాలలకు మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉండదండి. 32 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి కాళభైరవుని పూజ చేయటం, అలాగే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం, శివుడిని ఆరాధించడం, అలాగే శనేశ్వరుని పూజ చేయటం, చేపించడం, జపం, నామం, హోమం చేపించడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారికి చూడాలంటే అలాగే నల్లని గోవుని దానం చేయడం కూడా చాలా మంచిదండి. చారాలున్న నల్లని గోవుని దానం చేయడం కూడా చాలా వరకు మంచిది. పూజ చేయడం కూడా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలాగే మాత్రం తులసి చెట్లలో 2 వృక్షాలు ఉంటాయండి. కృష్ణ తులసి ఉంటుంది, లక్ష్మీ తులసి ఉంటుంది. కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా యాప చెట్టును మాత్రం వీరు ఎక్కువ శాతం మాత్రం యాప చెట్టు కొమ్మలు కావచ్చు, ఆకు కావచ్చు మాత్రం తెంపరాదండి. ఈ రాశివారు, ఈ నక్షత్రం వారు, కుంభరాశి వారు, అలాగే శతభిష నక్షత్రం వారు, పూర్వభద్ర నక్షత్రం వారు తెంపరాదు, కొయ్యరాదండి. చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది శ్రావణ మాసంలో. కానీ మాత్రం అవసరం పడితే ఏరే వారితో తెప్పించుకోవడం చాలా వరకు మంచిది. వీరి చేతితో మాత్రం స్వహస్తాలతో మాత్రం తెంపవద్దు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అలాగే తెల్ల జిల్లేడు పూలతో మాత్రం కరెక్ట్ ఆంజనేయ స్వామికి పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం తెల్ల జిల్లేడు చెట్టును పూజ చేయడం కూడా చాలా వరకు విశేషమైన ఫలితం ఇస్తుంది. వాస్తు దోషాలున్నా, లేకుంటే గృహ దోషాలున్నా, లేదా వీధిపోటు ఉన్నా, లేదా వారి జాతక బలానికి చూడాలంటే గృహం మీద నరఘోష ఉన్నా, లేదా మాత్రం వారి కుటుంబ సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం రెవెన్యూ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపల్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. రొడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. నీటిపారుదల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ మాత్రం ఈ జాతకానికి రైల్వే రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం ఆర్టీసీ రంగం వారు కావచ్చు, మోటార్ ఫీల్డ్ రంగం వారు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా వాహనం కొనాలనుకునేవారు, అమ్మాలనుకునేవారు అనుకూలమైన సమయం అదండి. ముఖ్యంగా శ్రావణ మాసం అద్భుతంగా ఉంది వారి జాతక బలానికి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ సంవత్సరంలో ఈ శ్రావణ మాసం విశేషమైన యోగం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న శని బాధలు తగ్గే అవకాశాలు ఉంటాయండి. వీలైతే మాత్రం మందపల్లి శనేశ్వరాలయం దర్శనం చేయడం మంచిది. వీలు కాకుంటే సిడీ ప్రాంతంలో శనేశ్వరాలయం దర్శనం చేయడం మంచిది. అలాగా కూడా వీలు కాకుంటే మీరు ఉండే ప్రాంతంలో మాత్రం శనేశ్వరాలయం, శనేశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మాత్రం మీరు జాతక బలంలో నల్లని వస్త్రం దానం చేయటం, నల్లని వస్త్రం విసర్జించడం, అలాగే మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం నల్ల గోవుని మాత్రం దానం చేయటం, అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మత్తు పదార్థాలు కానీ బానిస కాకపోవడం చాలా వరకు మంచిది రాశివారు. అని అలా బానిస అయితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మిత్రులు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఆలోచన శక్తి అధికం ఉంటుంది. ఆకస్మికంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా కాలం నుంచి వీరితో విశ్వాసం ఉన్నవారు దూరం అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం చాలా కాలం నుంచి వీరికి విరోధం ఉన్నవారు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వీరి చేతి మీద కొన్ని లోక కళ్యాణాలు కూడా జరిగే అవకాశం ఉన్నాయండి. లోక కళ్యాణం అంటే శుభకార్యాలు కావచ్చు, మంచి కార్యాలు కావచ్చు, లేదా పుణ్యకార్యాలు కావచ్చు, లేదా చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు కావచ్చు, విశేషమైన యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే తిరుగుండదండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం ఉండదండి, దమ్మిడి ఆదాయం ఉండదు. రాజకీయ రంగం వారికి తీరిక మాత్రం చాలా ఉంటుంది. పుణ్యకార్యాలు చాలా ఫలిస్తాయి. పేదవర్గం వారికి లేదా ఇబ్బందులు పడుతున్న వారికి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి మంచి యోగబలం చేస్తారు ఈ రాశివారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారి జాతకంలో ఖచ్చితంగా శనేశ్వరుని శాంతి చేయించుకోవడం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.